రాజా సాబ్ ఇంకొక 24 గంటల్లో రాబోతుంది. ఎలా ఉంది హైప్? అసలు ఏంటి, వర్కౌట్ అవుతుందా లేదా? సంక్రాంతి కొడుతున్నారా ప్రభాస్ గారు? 100% నాకు మారుతి మీద నమ్మకం ఉంది. మంచి కంటెంట్ తీసుకొస్తారు ప్రజలకి. సో ఇంకోటంటే మన ప్రభాస్ అనే గెటప్లు ఎప్పుడు చూడలేదు. అంటే ఒక హర్రర్ జోనర్లో తను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా మన ఏదంటే ఫ్యామిలీ జోనర్ గాను, మాస్ జోనర్ గాను, సో హిస్టారికల్ జోనర్గా చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్ కనిపించింది కాబట్టి, సో మనం చూసుకుంటే హర్రర్ సినిమా చాలా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు కూడా 12 వరకు వెళ్ళి ఇట్లాంటి రోజులు ఉన్నాయి కాబట్టి నాకు నమ్మకం ఉంది. ప్రభాస్ అన్న అంత పెద్ద స్టాండర్డ్ ఉన్న వ్యక్తి ఇటువంటి సినిమాకి సైన్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఏదో ఉంది అన్న ఫీలింగ్ తెలిపించింది. ఒకటి ఏంటంటే మామ ఏమంటారు కదా, మనవరాళ్ళు అవ్వ ఒక సెంటిమెంట్ కనిపిస్తున్నది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఫ్యామిలీ డ్రామా కూడా కనిపిస్తుంది కాబట్టి నాకైతే నమ్మకం ఉంది. మారుతి మీద నమ్మకం ఉంది. ప్రభాస్ అన్న మీద నమ్మకం ఉంది. ఆ వింటేజ్ లుక్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా కొత్త అనిపించింది అన్న. సో నాకైతే నమ్మకం ఉంది. ప్రభాస్ అన్న మీద నమ్మకం ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సో మీరు మరీ అంత సాలిడ్గా ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మంచిగా స్మూత్గా హిట్ కొట్టే సినిమా అంటే అద్భుతంగా కనిపిస్తుంది. మెయిన్గా ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా కాబట్టి 100% నచ్చుతాను. మూవీ నుంచి సాంగ్స్ 3 వచ్చాయి. ఏది కూడా వినసొంపుగా అనిపించట్లేదు. అలా ఏం ప్రభాస్ గారి మార్క్ సాంగ్స్ కాదంటున్నారు, మరి ఏంటి? తమన్ గారు ఏమన్నా అన్యాయం చేయబోతున్నారంటారా? లేదా నాకట్లా ఏం అనిపించలేదు అన్న. అంటే మీరు అన్నట్టుగా తమ్మన్ గారు మన బాలయ్య బాబు మీద కొద్దిగా ఎక్కువ ఫేవర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మేబీ మెలోడీకి అంత ప్రయారిటీ లేకపోవచ్చేమో. మేబీ బీజిఎమ్స్కి వాటి మీకు ఎక్కువ ఫోకస్ వెళ్ళే ఛాన్సెస్ కాబట్టి, సో మేబీ అర్ర సినిమాలో పెద్ద సాంగ్స్, లవ్ సాంగ్స్ అని, రొమాంటిక్ సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు నమ్మకం ఉంది బీజిఎమ్స్ బాగా అద్భుతంగా పండే ఛాన్స్ ఉంది. తమ్మని మనం ఎప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 100% ఫుల్ మీల్స్ పెడతాడు కాబట్టి ఈ సినిమా ద్వారా మంచి అవుట్పుట్ వస్తుందని నా నమ్మకం నాకు ఉంది. సో మారుతి గారి మీద నమ్మకం ఉంది. మంచి అద్భుతమైన మీల్స్ మేము చూడబోతున్న ఫీలింగ్. అలాగే ప్రభాస్ గారు అంటే ఇప్పుడు మార్కెట్ లో ఇండియా మొత్తం తెలుసు, సినిమా హిట్ కొడితే 1000 కోట్లని. సో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతాయి? సో నేను అదే అనుకుంటున్నాను. ఏంటంటే సహజంగా ఫ్యాన్స్ ప్రభాస్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ చూస్తుంటారు. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు నెగిటివ్ రివ్యూ చెప్పడానికి. సో ఆర్ టైప్ ఉన్న సినిమాలే అట్లా ఉన్న అంత పెద్ద హిట్ కొట్టినప్పుడు ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఇది. సో మీ అంచనాలకు వదిలేస్తున్న ఏ రకంగా ఉండబోతుంది కలెక్షన్ పరంగా అనేది మీ అంచనాలకు వదిలేస్తున్న 1000 కోట్ల మరి 1,00,000 కోట్ల అనేది మీ అంచనాలకు వదిలేస్తున్నా. కానీ నాకు నమ్మకం ఉంది ఈ సినిమా మాత్రం రాజా సాబ్ టైటిల్లోనే మంచి రాజాది గంభీరం కనిపిస్తుంది కాబట్టి అద్భుతంగా ఆ రాజు ఈ మంచి రాజాసాబ్ మంచి హిట్ చేస్తారని నాకు నమ్మకం నాకు కలిగింది. మన తెలుగు ప్రజల మీద నమ్మకం ఉంది. సో 100% సినిమాని వాళ్ళ గుండెలకు తీసుకుంటారు, మంచి హిట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. నేను 5-6 సినిమాలు ఉన్నాయి. అవును, మరి అందరికి నుంచి పాన్ ఇండియా నెంబర్ 1 అనిపించుకునే లాగా ఉంటుందా సినిమా? అవును, మీరు అవునని కాదన్నా. ఇప్పుడు ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ కాబట్టి సో ఇక 3 సినిమాలు కూడా అన్న. సో గతంలో చూసుకున్నట్టయితే ఒకటే రోజు 3 సినిమాలు వచ్చి 3 సినిమాలు ఇటు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అదే రిపీట్ కాబోతుందని నమ్మకం నాకు కలిగింది. నవీన్ పోల్శెట్టి అనే వ్యక్తి చాలా అద్భుతమైన వర్స్టైల్ యాక్టర్ తను. సో తన కామెడీ సెన్స్ కానీ తన యాక్టింగ్ బాగా నచ్చుద్ది. ఇక్కడ మన తెలుగు వెండి తెరకే మంచి ఫుల్ ఫామ్ లోనే చేశారు. కాకపోతే సాంగ్స్ వచ్చేసరికి కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో థియేటర్ లో చూడాలి. సో ఇంకా ఏమైనా సాంగ్స్ యాడ్ చేస్తారా లేదంటే బీజిఎం ఎట్లా ఉంటుంది దీని గురించి అంతా కూడా అట్లయితే అనిపించింది ఫ్యాన్స్ కి. ఎందుకంటే ప్రభాస్ మూవీస్ చాలా చూసాం, అందులో సాంగ్స్ కూడా మంచి హైప్ ఉండేటివి. సో ది రాజాసాబ్ వచ్చేసరికి మ్యూజిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి పాన్ ఇండియా పరంగా భయపెట్టబోతున్న సినిమా హారర్ సినిమా అన్నారు కదా, ఆ విధంగా ఉంటుందా? హర్రర్ విత్ కామెడీ అండి. ఈ యాంగిల్ అయితే చాలా బాగుంటది ప్రభాస్ కి. ఎందుకనంటే ఇప్పటి వరకు చేయలేదు కదా. సో అందుకని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఆయన కట్అవుట్ చూసి పడిపోయాను. ఎందుకుంటారండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన చూస్తూనే ఉండిపోతారు. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో కలెక్షన్స్ అయితే పాన్ ఇండియా వైజ్ గా ఒక 1000 crores అనుకుంటున్నాను నేను. అంటే ఫస్ట్ ట్రైలర్ లో కొంచెం హైప్ అనేది లేదు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కంప్లీట్ కొంచెం హైప్ అనేది వచ్చింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం స్లోగా ఉండడం వల్ల అంటే ఎందుకు ఆ సస్పెన్స్ అనేది థియేటర్ లోనే చూడాలని ఉంచారేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే ఆల్రెడీ ఆయన చాలా ఆడియో అంటే ఆన్ స్క్రీన్ మాట్లాడారు కదా. సో ఆల్రెడీ ఇది ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్కా చెప్తున్నాను ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి అని అన్నారు కదా. సో ఆ మాట మీద అయితే మేము ఉన్నాము. సో చూడాలి. సో ప్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలు కాబోతుంది. మూవీ అయితే సూపర్ బ్లాక్ బాస్టర్, ప్యాన్ ఇండియా బ్లాక్ బాస్టర్. ఇది రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లోనే, మారుతి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. ఎక్సలెంట్. రేపు రిలీజ్ ఉంటుంది, రేపు నైట్కు రిలీజ్ కాబోతుంది. మొత్తం ముందుగా ప్రభాస్ సార్ గారికి మాకు
మేము చెప్పేది ఏంటంటే ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాం. అదే ఈ సినిమాలో పాటలు కొంచెం ఏమి అంతగా పేలలేదు, అవునవును. వినసొంపుగా లేవు అంటారు. అవునండి, కొద్దిగా ఈ డల్ మధ్యన అనిపిస్తుంది. పాటలు బాగపోతే సినిమాలు కూడా అవునవును. జనాలకి లైక్ చేయలేకపోతున్నారు. అవునండి, కొద్దిగా టాక్ కూడా డల్ అనిపిస్తుంది. సో ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్ తెలుస్తుంది కాబట్టి, సో ఏంటంటే కొన్ని ఇడిసలే మారుతి గారు, కొన్ని మన సంజయ్ దత్ గారి పాత్ర కూడా ఎలివేషన్ బీభత్సంగా ఉంటుందని ఇందాక నేను సందీప్ రెడ్డి వంగగారిది వీడియో క్లిప్ చూశాను. సో ఏంటంటే సినిమా విడుదల అయ్యేదాకా తెలియదు. సో ఏంటంటే ఒక రేంజ్ లో ఉండబోతుంది మొత్తానికి అయితే. ప్రభాస్ గారు హిట్ కొడుతుంటే ఈజీగా 1000 కోట్లు వస్తాయి. మరి ఇది ఎంత ఈజీగా ఒక చేయబోతున్నారు? 2-3 వేల కోట్లైనా రీచ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే హిందీ వాళ్ళకి కూడా నచ్చుద్ది అంటారా? డెఫినెట్ గా ఇది మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఒక 3,000 కోట్లు కలెక్షన్ చేస్తుంది డెఫినెట్ గా. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో ఎలా అనిపించింది? సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ కొద్దిగా డల్ అనిపించినా కూడా మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నది తమన్ గారిది. సో ఏంటంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కాపాడడానికి రెడీగా అలాగే ముగ్గురు హీరోయిన్లతో మరి ప్రభాస్ గారు డాన్స్ ఎలా ఉంది? ఉన్నది. ఒక సాంగ్ లో చూశాను నేను. సో ఏంటంటే వెయిట్ అండ్ సీ మూవీ కోసం వెయిట్. థియేటర్ లోనే. థ్యాంక్ యూ.